శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ సరస్వతి జన్మ భక్తులరా, వ్యాస ప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. నేటి వరకు 2 స్కందాలు పూర్తి చేసి 3 స్కందాలు పూర్తి చేసి 4వ స్కందంలో 3 భాగాలు చెప్పుకున్నాం. ఈరోజు 4వ భాగం చెప్పుకుందాం. బ్రహ్మదేవుడు కుమారుడు. ముందుగా వ్యాసవాడిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. బ్రహ్మదేవుడి యొక్క కుమారుడైన దక్ష ప్రజాపతికి స్వయంభువ మనువు కూతురైన ప్రసూతి వల్ల ప్రజాపతులను సృష్టించాడు. ఆ తర్వాత స్వయంభువుని సృష్టించాడు బ్రహ్మగారు. ఈ ప్రజాపతుల్లో దక్ష ప్రజాపతికి స్వయంభువ మనువు కూతురు ప్రసూతినిచ్చారు. ఆ ప్రసూతి వల్ల 16 కుమార్తెలు పుట్టారు. దక్ష ప్రజాపతికి తన 16 మంది పుత్రికల్లో 13 మందిని దక్షుడు, వాళ్ళ పేర్లు ఏమిటయ్యా అంటే శ్రద్ధ, మైత్రి, దయ, శాంతి, తుష్టి, పుష్టి, ఉన్నతి, బుద్ధి, మేధ, తితిక్ష, హ్రీ, మూర్తి వీళ్ళని ధర్ముడికిచ్చి వివాహం చేశాడు. అగ్నిదేవుడికి ఒక కుమార్తెనిచ్చాడు. ధర్ముడు అంటే ధర్మదేవతకి. పితృదేవతలకు ఒక కుమార్తెనిచ్చాడు. ఇంకో కుమార్తెను శివుడికి సమర్పించుకున్నాడు. ధర్ముని భార్యల్లో శ్రద్ధ వల్ల శృతం, మైత్రి వల్ల ప్రసాదం, దయ అనే ఆమె వల్ల అభయం, శాంతి వల్ల సుఖం, తుష్టి వల్ల సంతోషం, పుష్టి వల్ల స్వయం, క్రియ వల్ల యోగం, ఉన్నతి వల్ల దర్పం, బుద్ధి వల్ల అర్థం, మేధ వల్ల స్మృతి, తితిక్ష వల్ల క్షేమం, హ్రీ వల్ల ప్రళయం, మూర్తి వల్ల సకల కళ్యాణకు సంపన్నులైన నరనారాయణులనే 2 ఋషులు జన్మించారు. ఆ నరనారాయణులు ఉద్భవించిన శుభ సమయంలో అనుకూలమైన వాయువు చల్లగా మెల్లగా వీచింది. 4 దిక్కులు ప్రకాశించాయి. అఖిల లోకాలు సంతోషాన్ని పొందాయి. గగనాన దేవదుందువులు గొప్ప శబ్దంతో మ్రోగాయి. సముద్రాలు కలతలు లేకుండా ప్రశాంతంగా ఉన్నాయి. నదులు గొప్ప వేగంగా ప్రవహించాయి. గంధర్వులు, కిన్నరులు గానం చేశారు. అప్సరసలు నాట్యం చేశారు. దేవతలు పూలవాన కురిపించారు. మునులు సంతోషంగా స్తుతించారు. ప్రపంచమంతా పరమ మంగళోపేతమై భాషించింది. ఆ సమయంలో బ్రహ్మ మొదలైన దేవతలు మహాత్ములైన నరనారాయణుల దగ్గరికి వచ్చి ఇలా స్తుతించారు. ఆకాశంలో గంధర్వ నగరం పెక్కు రూపాలు పొందుతుంది. గంధర్వ నగరం వంటి ఈ విశ్వం నీ మాయ చేత సృజించబడింది. నిన్ను నీవు లోకాలకు తెలియజేయడం కోసం నరనారాయణ రూపాలతో ధర్ముని ఇంట అవతరించావు. అటువంటి మహాపురుషుడమైన నీకు నమస్కారం. సృష్టిలో దుష్కర్మలు జరగకుండా ఉండడానికి సత్వగుణంతో నీవే మమ్మల్ని సృజించావు. అటువంటి మమ్ము శ్రీదేవికి నివాసమైన పద్మను శోభను పరిహసించే నీ కరుణాద్ర వీక్షణాలతో వీక్షించవయ్యా అని స్తుతించిన దేవతలపైన తన కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరింపజేసి నరనారాయణులు ధర్మ ప్రబోధ ప్రాయుళ్ళై గంధమాదన పర్వతానికి వెళ్ళిపోయారు. వారి తండ్రికి 3 రెట్లు సంతోషం ఎక్కువైంది. ఆ నరనారాయణులే భూభారాన్ని తగ్గించడం కోసం అర్జునుడు, కృష్ణుడు అనే పేర్లతో కురు యదు వంశాల్లో సత్వగుణ సంపన్నులై జన్మించారు. అగ్నిదేవుడికి దక్షుని కూతురైన స్వాహాదేవి అనే భార్య వల్ల హవిస్సులే భోజనంగా గల పావకుడు, పవమానుడు, శుచి అనే 3 కొడుకులు కలిగారు. ఆ 3 వల్ల 45 విధాలైన అగ్నులు ఉద్భవించాయి. తాత తండ్రులతో కూడి మొత్తం 49 అగ్నులు అయ్యాయి. అగ్నిశ్వాత్తులు, బర్హిషదులు, సౌమ్యులు, పితలు, అజ్జపులు, సాగ్నులు, నిరగ్నులు అని 7 విధాలైన ఆ అగ్నుల నామాలతో బ్రహ్మవాదులైన వారు యజ్ఞకర్మల్లో ఇష్టులు, అంటే ఇష్టి అంటే కూడా యజ్ఞమే, ఇష్టి నిర్వహిస్తూ ఉంటారు. దక్ష ప్రజాపతి పుత్రికి అయిన స్వధ అనే భార్య వల్ల ఆ అగ్నులకు వయునయు, ధారిణి అనే 2 కన్యలు పుట్టారు. వాళ్ళిద్దరూ కూడా జ్ఞాన విజ్ఞాన పరాయణులు, బ్రహ్మనిష్ట గలవారు. సతీదేవి దక్ష ప్రజాపతి కూతురు, పరమశివుని భార్య. ఆ సతి అతిభక్తితో ప్రతినిత్యము తన పతిని సేవించింది. ఆమెకు సంతానం కలగలే. పరమేశ్వరుని పట్ల పగబూరిన తన తండ్రి మీద కోపించి ఆ ఉత్తమ ఇల్లాలు యోగ మార్గంలో తన శరీరాన్ని పరిత్యజించింది.
అని మైత్రేయుడు విదురునితో చెప్పగానే విదురుడు మనసులో చాలా ఆశ్చర్యంతో ఆ వృత్తాంతం అంతా తెలుసుకోవాలనే కుతూహలంతో మునిందుణ్ణి ప్రశ్నించాడు ఇలా: ఓ శుద్ధజన విధేయ మైత్రేయ, దక్షునికి తన పుత్రికలపై ప్రేమ ఎక్కువ కదా, అటువంటి దక్షుడు కూతురైన సతీదేవిని అవమానించడానికి కారణం ఏమిటి? శంకరుడు సమస్త చరాచరణలకు గురువు కదా, ఎవరిని ద్వేషింపనివాడు కదా, ప్రశాంతమూర్తి కదా, మహానుభావుడు కదా, ఇళ్లలోకాలకు దేవుడు కదా, ఆత్మారాముడు కదా, ఆ విశ్వేశ్వరుడు శీలవంతుల్లో అగ్రేశ్వరుడు కదా, అటువంటి మహాదేవుని దక్షుడు ద్వేషించడానికి కారణం ఏమిటి? ఏ హేతువు చేత సతీదేవి ఏమి చేయలేని అమాయకురాల్లాగా తన నిండు ప్రాణాలు విడిచింది? మామ అయిన దక్షునికి అల్లుడైన శివుడికి విరోధం అసలు ఎలా సంభవించింది? నాకు ఈ కథ అంతా కూడా వినాలని వేడుకగా ఉంది, దయచేసి సెలవేయండి అని కోరాడు. ఇలా ప్రశ్నించగానే మైత్రేయ మహర్షి ఉదిరుడితోటి చెప్పడం మొదలుపెట్టాడు. ఆ కథ మనం రేపు 5వ భాగంలో చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గణ మహి మహిషాగో బ్రాహ్మణేభ్య సమస్త నిత్యం లోకా సమస్తా సుఖినోంత శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. చేకోరా హారతి.